హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము సబ్ టోటల్ ఫంక్షన్ యూజ్ చేసేసి మండల్ వారీగా టోటల్ అండ్ గ్రాండ్ టోటల్ ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు అనేది తెలుసుకుందాము. సో సమ్ టైమ్స్ మన రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే మనం ఇచ్చే రిపోర్ట్లో స్పెసిఫిక్ మండల్ వైజ్గా సబ్ టోటల్ అడుగుతారు. అట్ ద సేమ్ టైము మళ్ళీ గ్రాండ్ టోటల్ కూడా కలిపి ఇవ్వమని చెప్పడం జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు మనము ఈ సబ్ టోటల్స్ మండల్ వైజ్ సబ్ టోటల్స్ చేసిన తర్వాత లాస్ట్కి గ్రాండ్ టోటల్ చేస్తే మనకి ఈ సబ్ టోటల్ వాల్యూ కూడా గ్రాండ్ టోటల్లో కలిసి రిజల్ట్ అనేది రాంగ్గా వస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే మీరు మండల్ వైజ్గా చేసే టోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్ టోటల్ ఫంక్షన్ యూజ్ చేసేసి మీరు టోటల్ క్రియేట్ చేశారనుకోండి. సో మనకి లాస్ట్కి సబ్ టోటల్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఈ ఫైనల్గా రేంజ్ ఏదైతే ఉందో మనం ఇచ్చే ఏ రేంజ్లో బిట్వీన్లో సబ్ టోటల్ ఉంటే అది ఇగ్నోర్ అయ్యి ఓన్లీ ఆ రేంజ్లో ఉన్న వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేసి మనకి టోటల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అది ఎట్లా ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు అంతర్గా మోడల్ సంబంధించింది సబ్ టోటల్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సబ్ టోటల్ ఆఫ్ సమ్ చేయడానికి మనకు కావాల్సిన ఫంక్షన్ వచ్చేసి 9 ఫంక్షన్ నెంబర్ 9 రేంజ్ అంతర్గం సంబంధించిన డేటా రేంజ్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉందో ఆ డేటా రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రేంజ్ వచ్చేసి D2 నుండి అంతర్గం రేంజ్ వచ్చేసి D2 నుండి D16 ఒక సబ్ టోటల్ అండి. నెక్స్ట్ ధర్మారం సంబంధించింది ధర్మారం D18 నుండి సో సబ్ టోటల్ ఆఫ్ ధర్మారం ఫంక్షన్ నెంబర్ 9 D18 నుండి D42 ఇది ధర్మాన సబ్ టోటల్. నెక్స్ట్ ఎలిగేడు సబ్ టోటల్ ఆఫ్ సో ఎలిగేడు సంబంధించింది D44 నుండి సో ఇక్కడ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాము D44 నుండి D55 వరకు ఇది ఎలిగేట్ సంబంధించిన సబ్ టోటల్. సో రిమైనింగ్ సబ్ టోటల్ కూడా నేను చేసేస్తాను ఒక నిమిషం వీడియో పాజ్లో పెట్టి. సో ఇప్పుడు అన్ని మండలాలకు సంబంధించిన సబ్ టోటల్ అనేది నేను క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అంతర్గం 1780 సో నెక్స్ట్ ధర్మారం 3500 ఎలిగేడు 1855 జిలపల్లి 2334 కమాన్పూర్ 1614 మంతని 3693 ఉత్తారం 2239 ఓదల 3552 పాలకుర్తి 2603 పెద్దపల్లి 5666 రామగిరి 992 శ్రీరాంపూర్ 3461 అండ్ సుల్తానాబాద్ వచ్చేసి 2854. ఇది మనకి మండలాల వారీగా టోటల్ అన్నట్టు ఏ మండలికి ఆ మండలం సంబంధించిన టోటల్. ఇప్పుడు దీన్ని మనం సమ్మేషన్ చేసామనుకోండి మామూలు రెగ్యులర్ సమ్ ఫంక్షన్ యూజ్ చేసేసి ఇప్పుడు మనం స్టార్టింగ్ రేంజ్ D2 నుండి స్టార్ట్ అయింది. సో ఎండింగ్ రేంజ్ వచ్చేసి సమ్మేషన్ రేంజ్. సో ఎండింగ్ రేంజ్ వచ్చేసి D255 సో ఈ రేంజ్ అన్నట్టు. సో ఇప్పుడు మనం నార్మల్గా సమ్ చేసామనుకోండి ఈ రెగ్యులర్ వాల్యూస్తో పాటుగా ఈ సబ్ టోటల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సమ్మేషన్లో ఇంక్లూడ్ అయిపోయి రిజల్ట్ అనేది రాంగ్గా వచ్చింది. మనకు రావాల్సిన రిజల్ట్ యాక్చువల్గా అయితే 35,843 మనకి టోటల్ రావాలి. కానీ ఇక్కడ 68,832 వచ్చింది. సో ఇట్లా మనకి ఇది ఓవర్ రైడ్ చేయడానికి మనం సబ్ టోటల్ ఫంక్షన్ ఆల్రెడీ సబ్ టోటల్స్ మండలాల వరకు ఇచ్చాము. మళ్ళీ గ్రాండ్ టోటల్ కూడా సబ్ టోటల్ ఫంక్షన్ ఇచ్చేసి ఇక్కడ రేంజ్ వచ్చేసి సమ్ ఫంక్షన్ ఇచ్చేసి తర్వాత రేంజ్ D2 నుండి D255 మనం అసైన్ చేసి ఎంటర్ కొట్టగానే అందులో ఏమైనా ఈ రేంజ్లో D2 నుండి D255 ఈ రేంజ్లో ఏమైనా సబ్ టోటల్స్ ఉంటే అది ఇగ్నోర్ చేసుకొని నార్మల్ వాల్యూస్ని సమ్ చేసి మనకు కావాల్సిన రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము మండలాలకు సంబంధించిన టోటల్స్ని అండ్ గ్రాండ్ టోటల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.